హాయ్ హలో అండి, హౌ యూ గైస్ డూయింగ్? ఇట్స్ బిన్ వైల్. చాలా డేస్ అయిపోయింది నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి. అండ్ ఆ వీడియోకి చాలా చాలా టన్స్ ఆఫ్ కాల్స్ ఐ కుడెంట్ కౌంట్ బట్ యా, హాయ్ దేర్. చాలామంది దేర్ ఆర్ సమ్ టిపికలీ సమ్ ఈవెన్ నా సమ్ క్వశ్చన్స్ ఆర్ రైజింగ్. చాలామంది లాస్ట్ మినిట్లో కాల్ చేస్తున్నారు, ఇంకా టైం ఉందా అడుగుతున్నారు. అండ్ దిస్ స్టిల్ టైమ్ దేర్. we got some time left and ఇంకొక 2 weeks టైం ఉంది ఆనెస్ట్గా చెప్పాలంటే. అంటే అప్రాక్స్గా ఇట్స్ నాట్ లైక్ టూ వీక్స్, బట్ యూ సీ 1 week ఉంది అప్రాక్స్గా. అండ్ ఇంకొక వీక్ అంటే నేను డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఐ షుడ్ గో టు ఢిల్లీ, ఐ హ్యావ్ టు మేక్ పోస్టల్స్ అండ్ ఐ హ్యావ్ టు సెండ్ ఆల్ ఓవర్ ద సైప్రస్, టు ద సైప్రస్. సో యా, దెర్ స్టిల్ టైమ్ లెఫ్ట్. అండ్ చాలామంది లాస్ట్ మినిట్లో కాల్ చేసి రిగ్రెట్ అవుతున్నారు. అది చాలామంది చాలా కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యి చాలా హ్యూజ్ అమౌంట్ పే చేశారు. వాళ్ళకి మనకి మినిమం 1.5 lakh అండ్ మినిమం 1 lakh డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ మినిట్లో కాల్ చేసి మేము వాళ్ళ దగ్గర కట్టిన అమౌంట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు నేను చెప్పలేనండి. వాళ్ళు ఇస్తారు, ఆబ్వియస్లీ. ఎందుకు ఇవ్వరు? అడిగి తీసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి, నేను చెప్పకూడదు. ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. అండ్ యా, there's nothing much to ఇంకొక వీసాస్ వస్తున్నాయా అని అడుగుతున్నారు. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. రిలీజ్ చేస్తారు వీసాస్. అమెరికన్ యూనివర్సిటీ అయితే ఐ బిలీవ్ దట్ ఇట్స్ గోనా టేక్ ఎ వైల్. there's lot of changes. అండ్ ఆల్సో చాలామంది టోఫెల్ స్కోర్ కార్డ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా అని అడుగుతున్నారు. అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ప్రాక్సీ పెట్టి రాపిస్తున్నారు, చూసారా? ప్రాక్సీ అంటే టూ టైప్స్ ఉంటాయండి. ప్రాక్సీ కూడా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్సీ పెట్టి రాస్తున్నాను అనుకోండి, నేను కూర్చొని రాస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకేనా? వేరే వాళ్ళు నా ప్లేస్లో కూర్చొని పాస్పోర్ట్కి ఫోటో అటాచ్ చేసి రాపిస్తారు, చూసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళకి వీసా ఫైలింగ్ యూనివర్సిటీ వాళ్ళు వీసా ఫైలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మైగ్రేషన్ వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా కానీ వాళ్ళు ఈటీఎస్కి డైరెక్ట్ మెయిల్ చేస్తున్నారనమాట. టోఫెల్ ఈటీఎస్కి, ఐబీటీఎస్ వీళ్ళకి డైరెక్ట్ మెయిల్ చేస్తున్నారు. అంటే ఈ పలానా సో అండ్ సో స్టూడెంట్కి ఈ యూనివర్సిటీ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీకి అప్లై చేశాడు, ఇతను స్కోర్ సో అండ్ సో వచ్చింది, ఇది లెజిట్టా కాదా, క్రాస్ వెరిఫికేషన్ చేసి చెప్పండి అంటున్నారు. సో అక్కడ మనకి కొంచెం డిలే అవుతుంది చాలా. ఎందుకంటే మనం యూనివర్సిటీ మైగ్రేషన్ వాళ్ళు బీటీఎస్ పెట్టి ఈటీఎస్ వాళ్ళు రిటర్న్ మెయిల్ చేసి అంటే క్వెరీ రేస్ చేసిన తర్వాత అంటే టైం పడుతుంది, కొంచెం డిలే అవుతుంది. అమెరికన్ యూనివర్సిటీ మాత్రం ఖచ్చితంగా డిలే అవుతున్నాయి వీసాలు. అమెరికన్ యూనివర్సిటీ మాత్రం కొంచెం డిలే అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు.